అనగనగా అడవిలో చాలా లోపల ఒక తెలివైన పిల్లి ఉండేది. దానికి రాకీ, జోకీ అని ఇద్దరు కొడుకులు. రాకీ ఎప్పుడూ చాలా సీరియస్ గా ఉండేవాడు. అతను చింతగా మోహం పెట్టి పెద్ద పెద్ద ముఖ్యమైన విషయాల గురించి ఆలోచిస్తూ తిరిగేవాడు. జోకీ మాత్రం ఎంత పిచ్చి జోకుల కన్నా నవ్వడం ఆపలేకపోయేవాడు. ఒక ఎండగా ఉన్న ఉదయం రాకీ, జోకీ కలిసి వేటాడటానికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. వాళ్ళు గడ్డెలో అడుగులు వేసుకుంటూ తినడానికి ఏదైనా రుచికరమైనది వెతుకుతున్నారు. కాని అయ్యో, అకస్మాత్తుగా వాళ్ళు చిక్కుకుపోయారు. వాళ్ళని పట్టుకుంది ఎవరు? సింహం కాదు, పులి కాదు, అడవిలో అత్యంత బతకమైన పిల్లి డంపి. డంపి వారానికి ఒకసారి మాత్రమే వేటాడుతుంది. తర్వాత వారం మొత్తం మిగిలిపోయినవి తింటుంది. అది రాకీని, జోకీని లాక్కెళ్ళింది. కొన్ని రోజులకు భోజనం సిద్ధమైంది అనుకుంటూ. కాని రాకీ ధైర్యంగా ఉండి మమ్మల్ని వదిలే, లేకపోతే అని అరిచాడు. డంపికి అది అస్సలు నచ్చలేదు. క్షణాల్లో అది జోకీ తల మీద కొట్టింది. పాపం జోకీ. అతనికి తల తిరిగినట్లు అనిపించి నిద్రపోయాడు. జోకీ నిద్ర లేవగానే అతను ఆశ్చర్యపోయాడు. అతను డంపి గుహలో లేడు. లేదు, అతను ఇంట్లో సురక్షితంగా ఉన్నాడు. రాకీ అక్కడ బంతిని తన్నుతున్నాడు. జోకీ తన తల్లు రుద్దుకున్నాడు. తర్వాత గట్టిగా నవ్వాడు. ఎందుకంటే అలాంటి గందరగోళంలో చిక్కుకునే ఫుట్బాల్ మ్యాచ్ లో నిద్రలేవడం తనకే సహజం. కాబట్టి గుర్తుంచుకోండి, మీరు రాకీలా సీరియస్ గా ఉన్నా లేదా జోకీలా నవ్వుతూ ఉన్నా, అడవిలో సాహసాలు ఎప్పుడైనా జరగవచ్చు. మరియు కొన్నిసార్లు మీరు ఇంటికి దారి కనుగొనడానికి ఒక మంచి నవ్వు మాత్రమే అవసరం.